హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ అండ్ పచ్చి జీడిపప్పు. ఈ సీజన్‌లో పచ్చి జీడిపప్పు బాగా ఎక్కువగా దొరుకుతుంది. ఈ వీడియోలో నేను క్లీన్ చేసుకోవడం కూడా చూపిస్తున్నానండి. కొంచెం పని ప్రాసెస్ ఎక్కువే, కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా చేతులకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేతులకి ఆయిల్ రాసుకోకపోతే ఇందులో ఆయిల్ లాగా ఉంటుందండి. దానివల్ల చేతులకు పొరలైతే ఊడిపోతాయి. ఇలా జీడిపప్పుని తీసుకుని హాఫ్‌కి ఇలా కట్ చేసుకోవాలి. లోపల పప్పు అనేది ఉంటుంది. ఒక్కోసారి దీన్ని కట్ చేసినప్పుడు మొత్తం జీడిపప్పు మొత్తం ఆటోమేటిక్‌గా ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మనం దాన్ని ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని తీసుకుని ఏదైనా చాకుతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉన్న జీడిపప్పు మొత్తం వచ్చేస్తుంది. మీరు ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా పొరలు ఊడుతున్నాయి అనుకుంటే చేతులకి ఇంకొంచెం సేఫ్టీగా ఉండడానికి గ్లౌజెస్ అయినా వేసుకోండి. ఇలా పప్పు తీసిన తర్వాత పైన ఒక పొరలాగా ఉంటుందండి. దాన్ని కూడా తీసుకోవాలి. ఇంకొకటి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పప్పు తీసిన తర్వాత పొర కూడా తీసేస్తే ఇలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలా తీసుకున్న వాటిని వాటర్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వండుకుంటే మంచిదే. ఒకవేళ 2, 3 డేస్ వరకు స్టోర్ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా ఇలా వాటర్‌లో వేసుకునే పెట్టుకోవాలి. లేదంటే ఇవి బ్లాక్ కలర్‌లో వచ్చేస్తాయి. వాటర్‌లో వేయకుండా ఉంటే ఒక 2, 3 అవర్స్ తర్వాతే మొత్తం నల్లగా అయిపోతాయి పచ్చి జీడిపప్పు అనేవి. నేనైతే వీటిని ఒక 3 డేస్ తర్వాత వండుతున్నానండి. చూసారా 3 డేస్‌కి కూడా ఇలా నీట్‌గా వైట్‌గా ఉన్నాయి. నేను ఫ్రిడ్జ్‌లో వాటర్ వేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేశాను. ఇప్పుడు వీటిని కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆనియన్స్‌ని వేస్తున్నాను. నేను ఒక 3/4 కేజీ వరకు తీసుకున్నాను మటన్. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 పెద్ద ఉల్లిపాయలని వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటా, ఒక పెద్ద సైజ్ టమాటాని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. వీటిని మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా పెట్టేస్తే ఇలా మగ్గాయండి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి మసాలాని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మటన్‌ని వేసుకోవాలి. ఈ మటన్ వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. మనం తీసుకునే మటన్ పీసెస్‌కి కొంచెం ఫ్యాట్ కూడా ఉంటే కూర అనేది రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో స్పైసెస్‌ని యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటే కుక్కర్‌లో వండుకోండి. నేను తీసుకున్న మటన్ కొంచెం లేతగా ఉంది అని నేను గిన్నెలోనే వండేస్తున్నాను. స్పైసెస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం వాటర్ అనేది వదులుతూ ఉంటుందండి. అంటే మటన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వదులుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికోసం గ్రేవీనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే 2 టీ స్పూన్ల గసగసాలు. ఇవి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని సైడ్‌న పెట్టుకుంటున్నాను. ఈ మటన్‌ని మూత పెట్టి ఇలా మగ్గించుకుంటూ ఉంటే వాటర్ అనేది వదులుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా నల్ల మిరియాల పౌడర్ వేసుకుంటే కూర బావుంటుందండి. నెక్స్ట్ ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, కొబ్బరి అండ్ గసగసాలు, దాన్ని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఈ కొబ్బరి అండ్ గసగసాలు వేయడం వల్ల గ్రేవీ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. నేనైతే ఈ కర్రీని చపాతీలోకని చేస్తాను. కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి నాకు. రైస్‌లోకైనా కూడా ఇది చాలా బావుంటుంది గ్రేవీ అనేది. నెక్స్ట్ వాటర్ వేసుకొని దీన్ని ఒక పావుగంట సేపు హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నానండి. పావుగంట తర్వాత పీస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇది జీడిపప్పు కొంచెం లేతగా ఉంటుంది గాబట్టి, పచ్చి జీడిపప్పు అనేది ఎక్కువ సేపు కుక్ అవ్వకపోయినా పర్వాలేదండి. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేస్తే ఉడికిపోతుంది. ఈ జీడిపప్పు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుందండి నాన్ వెజ్ కర్రీస్‌లో. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే, ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. నేనైతే చపాతీ కోసమని కొంచెం పలుచగానే పెట్టాను. మీరు ఇంకొంచెం దగ్గరికి కుక్ చేసుకున్నా బావుంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
కూర రెడీ అయిపోయింది కదా, నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. నిజంగా కూర అయితే చాలా రుచిగా ఉంది. ఒకవేళ మనం దీన్ని క్లీన్ చేసుకోవడం పని అని అనుకుంటే బయట క్లీన్ చేసి కూడా దొరుకుతుందండి. మీకు అవైలబుల్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ షమీలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.